కరీంనగర్ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో వేగంగా విచారణ చేశారు పోలీసులు. 5గురు దోపిడీ దొంగల ఫోటోలు విడుదల చేశారు పోలీసులు. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోల ఆధారంగా ఫోటోలు విడుదల చేశారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించారు పోలీసులు. హర్యానాకు చెందిన దోపిడీ దొంగలుగా గుర్తించారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో దొంగలు బీభత్సం సృష్టించారు. జ్యువెలరీ షాప్లోని సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. తుపాకులతో చొరబడ్డ 5గురు దొంగలు 4 సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 10:30 గంటలకు పీఎంజే జ్యువెలరీ షాప్ ఓనర్ షోరూమ్ను ఓపెన్ చేశారు. రాత్రే లాకర్లో ఉంచిన గోల్డ్ను డిస్ప్లేలో పెట్టారు సిబ్బంది. అదే సమయంలో కస్టమర్ లాగా ముందుగా లోపలికి వచ్చాడు ఓ దొంగ. 20 గ్రాముల గోల్డ్ చైన్ కావాలన్నాడు. అదే సమయంలో షాప్లో ఎంతమంది ఉన్నారో అంచనా వేశాడు. బయటున్న మిగతా దొంగలకు సైగ చేశాడు. ఒకరి తర్వాత ఒకరు లోపలికి చొరబడ్డారు 4 దొంగలు. వారిని అడ్డుకునేందుకు షోరూమ్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే దొంగలు తమకు కూడా గోల్డ్ కావాలంటూ నటించారు. లోనికి వెళ్తూనే తుపాకీలు చూపించి చోరీకి ప్రయత్నించారు. సిబ్బందిలో కొందరు భయపడకుండా అడ్డుకోవడంతో కాల్పులు జరిపారు. సేల్స్ మేనేజర్ తలపైన, మిగిలిన వాళ్ల భుజాలపైన కాల్పులు జరిపారు. 20 నిమిషాల పాటు జ్యువెలరీ షాప్లో పెనుగులాట జరిగింది. తుపాకీ కాల్పులతో అందరినీ భయపెట్టి చేతికి అందినంత బంగారు ఆభరణాలతో పరారయ్యారు దోపిడీ దొంగలు. బైక్లపై వచ్చిన దొంగల ముఠా తిరిగి ఆ బైక్లపైన వెళ్ళిపోయింది. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్లో సమ్ స్టోలెన్ రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ అఫీషియల్స్ కూడా స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11:11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఉన్న అదర్ సార్ 11:15 అట్లా అవుతుంది సార్. ఆ టైంలో ఒక నచ్చిండు కస్టమర్ లాగా వచ్చి సార్ ఆయనకు సార్ స్టాక్ చూపిస్తుంటే సార్ ఇంకొక 2-3 మళ్ళీ వెనకొచ్చి వచ్చారు సార్. అప్పుడు వాళ్ళు వచ్చి లేదు సార్, మోసుకులు ఏం లేవు. వాళ్ళు వచ్చి గన్స్ ఇచ్చి హ్యాండ్స్ అప్ చేసారు సార్. ఇక గోల్డ్ తీసుకుంటుంటే సార్ వాళ్ళు మీ అందరం తిరిగిపడ్డాక మా కాల్పులు జరిపారు సార్. లాక్ ఉంటుంది, అది లాక్ తీస్తేనే లోపలికి రావాలి. అది అయితే సార్ని అడిగిన సార్. ఫస్ట్ ఒకరు వచ్చినప్పుడు కస్టమర్ అనుకున్నాం. మళ్ళీ 3 వచ్చినప్పుడు సార్కి అడిగితే ఒకసారి ఏం రాని లోపలికి కస్టమర్లు అన్నాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి 2 వీలర్ పెట్టి నాకు వెళ్తున్నా. ఒక 5 మెంబర్స్ వచ్చి జ్యువెలరీ షాప్కి వచ్చి 2 వీలర్ పెట్టి లోపలికి వెళ్ళారు. లోపల ఏం చేసిలో నేను చూడలేదు. దాని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఒక ఫైట్ సౌండ్స్ వచ్చినాయి. నేను మళ్ళీ రిటర్న్ వచ్చి చూడడానికి వచ్చినాక షాప్ చూస్తే వాళ్ళు బయటకు వచ్చి నాకు వెపన్స్ పెట్టారు. ఇంకేదో ఒక 2 మినిట్స్ తర్వాత వచ్చినాయి. వాళ్ళు ఎటు వెళ్ళి నేను చూడలేదు. ఎందుకు నీకు గన్స్? ఇప్పుడు మా దగ్గర ఘటనలో వచ్చిన వాళ్ళు ఒక రాజేష్ అనే పేషెంట్ ఉన్నారు. పేషెంట్ కండిషన్ అయితే ఇప్పుడైతే నిలకడగా ఉంది, స్టేబుల్ ఉంది. గన్ షాట్ ఉంది, ఓన్లీ చేతికే తగిలింది. ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయిపోయింది. కొన్ని ఫారెన్ పార్టికల్స్ అనేది లోపల ఉండిపోయినాయి. ఇప్పుడు దాని శస్త్రచికిత్స ద్వారా ఆ పార్టికల్స్ని తీసేసేయాలి. బుల్లెట్ ఇంజరీ అయింది సార్, అబ్డామిన్ బుల్లెట్ ఇంజరీ అయింది. వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఎంతమంది సార్? టోటల్ మా దగ్గరికి 3 మెంబర్స్.